వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు బ్రెడ్ కస్టర్డ్ చేసి చూపిస్తున్నాను. అదే కస్టర్డ్ తోటి మ్యాంగో సీజన్ కదా, మ్యాంగో కూడా కస్టర్డ్ ఐస్ ఎలా చేసుకోవాలా అనేది చూపిస్తున్నాను. దాన్నే మళ్ళా పాట్ ఐస్ క్రీమ్ అంటాం కదా, ఆ లెక్కలో కస్టర్డ్ని చేసి చూపించాను. 3 టైప్స్ డిఫరెంట్గా చూపించున్నాను, చూడండి. ఇప్పుడు చేసే విధానం: ముందుగా పాలు కాగబెట్టుకొని, ఆ పాలు కాగిన తర్వాత ఆల్రెడీ కాగిన పాలు ఇవి మళ్ళీ ఒకసారి వెయిట్ చేసుకొని సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మేగడగట్టకుండా కలుపుకోవాలి. అట్లా కలుపుకొని కొన్ని పాలు కప్పులోకి తీసుకోవాలి. మీగడ అనేది కట్టకూడదు. చక్కెర వేసుకోవాలి. మనం ఎంతైతే తీసుకున్నామో దానికి తగ్గట్టు స్వీట్ తీసుకొని కలుపుకొని ఒకసారి ముందుగా తీసి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, అందులో కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. నేను తీసుకున్నది ఇక్కడ 1/2 లీటర్ పాలు. 1/2 లీటర్కి అంటే ఫస్ట్ 1/2 స్పూను, మళ్ళీ స్పూను, అంటే 2 స్పూన్లు లెక్క తీసుకున్నాను నేను 1/2 లీటర్కి. బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. పాలు కూడా మేలు కట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ కాగిన పాలల్లో ఈ కస్టర్డ్ మిశ్రమం ఉంది కదా, చక్కెర కరిగించుకున్నాం కదా, అందులో వేసుకోవాలి. ఆ పాలల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే మనకి అది ఉడికే కొద్దీ కొంచెం కుంకుమ పువ్వు, ఈ ప్లేస్లోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు, మామూలుగా కుంకుమ పువ్వు ఫ్లేవర్లో చేయాలని ఆ ఫ్లేవర్లోనే చేస్తున్నాం, వేరే ఫ్లేవర్ మార్చలేదు. ఇప్పుడు మనకు అట్లా దగ్గర పడుతుంది అన్నమాట కస్టర్డ్. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని బ్రెడ్ ముక్కలు కట్ చేసుకొని, అంటే సైడ్లు ఉంటుంది కదా, అవన్నీ కట్ చేసుకొని ఈలోపు స్టవ్ పైన బాండ్లు పెట్టుకొని సిమ్లో పెట్టున్నాను ఆల్రెడీ పెనం. ఆ సైడ్లో అన్నీ అట్లా కట్ చేసుకొని మనం పీసులన్నీ తీసి పక్కన పెట్టి, ఇది స్వీట్ బ్రెడ్ వాడాను నేను ఇక్కడ. అట్లా అన్నీ ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఆ సైడ్ కట్ చేసింది కూడా పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు పెనం ఆల్రెడీ వేడయ్యింది కదా, అందులో నెయ్యి వేసుకొని, నెయ్యి బదులు నూనె కూడా వాడుకోవచ్చు మీరు. నేను నెయ్యి వేసాను. అది బాగా వేడయ్యాక బ్రెడ్ ముక్కలు అట్లా ప్రెస్ చేసి రెడ్గా ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు. నేను ఇంకా డీప్ ఫ్రై లాగా ఏం చేయలేదు, షాలో ఫ్రై లాగా చేసి చూపిస్తున్నాను. క్రిస్పీగా రావాలి మనకి పీస్. అట్లా ప్రెస్ చేస్తే మొత్తం ఆయిల్ అంతా, అదే నెయ్యి ఉంది కదా, అదంతా బయటకు వస్తుంది. దాన్ని తీసుకొని గాజు బౌల్లోకి వేసి పెట్టుకోవాలి. మిగతాయి కూడా అది సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి. 2 పీసులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. అట్లా దాన్ని ఆ బౌల్లోకి తీసుకొని మనం ముందుగా చేసి పెట్టుకుని కస్టర్డ్ ఉంది కదా, అది ఆ బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసినట్టు పరుచుకోవాలంతా, పోసుకోవాలి ఈక్వల్గా వచ్చేటట్టు. బ్రెడ్ అంతా కప్పేసినట్టు అయితే మనకు ఆ బ్రెడ్ అంతా అబ్జర్వ్ చేసుకొని మనకి స్వీట్ బాగా వస్తుంది. మిగతా బ్రెడ్ కూడా అదే సేమ్ ప్రాసెస్లో కాల్చుకొని మళ్ళీ పైన 2 పెట్టాను. అట్లా పెట్టిన తర్వాత మళ్ళీ ఈ కస్టర్డ్ ఉంది కదా, అది పోయాలి. పోసుకొని మళ్ళీ బ్రెడ్ పెట్టుకొని అట్లా మనం ఎన్ని లేయర్లు అయినా పెట్టుకోవచ్చు. దీంట్లో ఈ ప్లేస్లోనే బిస్కెట్ తోటి కూడా ఆల్రెడీ చేసి చూపించున్నాను. అంటే కొంచెం పిల్లలు ఇంటి దగ్గర సెలవులకు ఉన్నారు కదా, డిఫరెంట్ టేస్ట్ కావాలంటారు. ప్లస్ రంజాన్ ఉంది కదా, దానికి స్పెషల్గా కూడా చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఉన్న కస్టర్డ్లో మనం డిఫరెంట్గా ఎలా పిల్లలకి చేసి ఇవ్వాలి అనేది, ఫ్రూట్స్ కలిపేసి పెట్టచ్చు, కానీ పిల్లలకి డిఫరెంట్గా చూడంగానే నాకు ఇవ్వు అని అడగాలి కదా, ఆ టైప్లో చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మ్యాంగో కట్ చేసి ఆ గుజ్జంతా అందులోకి తీసుకొని బౌల్లోకి, ఇప్పుడు ఆ డప్పు ఉంటుంది కదా, ఆ డప్పాని దాంట్లో మనం ఒక గిన్నె సపోర్ట్ తీసుకొని ఈ మ్యాంగో గుజ్జంతా అట్లా తీసి, పీస్కాయ ఇది, అందుకు చేత్తో చేయాల్సి వచ్చింది. మామూలుగా అయితే చాకుతో కట్ చేస్తే వస్తుంది. ఇప్పుడు ఆ గుజ్జులో ముందు కస్టర్డ్ ఉంది కదా, అది వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనికి కొంచెం చక్కెర యాడ్ చేసుకోవాలి, నాకు స్వీట్ సరిపోలేదు.
మ్యాంగో పుల్లగా ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆ మ్యాంగో డబ్బా ఉంది కదా, అందులో నింపుకోవాలి ఈ మిశ్రమాన్ని. దీన్నే ఐస్ లాగా కూడా వాడచ్చు. నేను అప్పటికప్పుడు హడావిడిగా చేసి ఇచ్చేసాను కాబట్టి నార్మల్గా కప్పులాగా చేశాను. ఇప్పుడు అదే మనకి ఇట్లా ఐస్ క్రీమ్ పాటలు వస్తాయి కదా, ఐస్ క్రీమ్ కప్పులాగా అట్లా ముందే బ్రెడ్ సైడ్లలో తీసి పెట్టున్నాం కదా, అదంతా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకునేటప్పుడు తీసి పెట్టుకొని ఒకసారి ఫ్రై చేసుకొని ఆ పీసులను కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకొని ఐస్ క్రీమ్ కప్ ఉంది కదా దాంట్లో వేసి పెట్టుకోవాలి. నేను 2 కప్పులకు వస్తుందని చూశాను, కానీ 2 కప్పులకు రాలేదు, ఒకే కప్పులో సరిపోయింది. అట్లా డిఫరెంట్ షేపుల్లో పిల్లలకి ఒకే ఐటమ్ బోర్ కొట్టినట్టు అనిపించకుండా డిఫరెంట్గా చేసిస్తే వాళ్ళు ఏంటంటే అట్రాక్షన్ అయ్యి తినడానికి ఇష్టపడతారు. ఇట్లా చేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 8 అవర్స్ తర్వాత మనకి డీప్ ఫ్రిడ్జ్లోనే, ఇది వచ్చి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కస్టర్డ్ది ఇది బ్రెడ్ది, అది ఐస్ లేక కాబట్టి అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు పీసులు కట్ చేసుకొని మనకి డిజర్ట్ టైప్లో రెడీ. అట్లా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు పీసులు. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఎలా సెట్ అయింది. సెట్ అయిన తర్వాత మనకి ఇట్లా పీసులు వస్తాయి అన్నమాట డిఫరెంట్గా. డిజర్ట్ రెడీ. అది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఐస్, కస్టర్డ్ ఐస్ అంటాం కదా దాన్ని, ఇది కొంచెం తీసేదానికి కొంచెం మనకి చెయ్యి తిమ్మిరెక్కుతుంది ఐస్ కాబట్టి, దాన్ని ట్రై చేశాను, బాగానే వచ్చింది. ఆ పులుపు ఒక్కటే అనిపించింది కానీ తినడానికి బాగున్నది. ట్రై చేయండి ఈ విధంగా డిఫరెంట్గా పిల్లలకి. ఇందులోనే స్టిక్ పెట్టిస్తే మనకి ఐస్ లాగా కూడా వాడుకోవచ్చు. అట్లా కట్ చేసుకొని ఐస్ అయ్యింది కదా, చాక్కి నాకు కొంచెం కష్టం అనిపించింది కట్ చేసేది. అట్లా అన్నీ కట్ చేసుకొని ప్లేట్లో పెట్టిస్తే పిల్లలు స్పూన్ తోటి గుచ్చుకొని తిన్నారు, బాగుంది. కానీ వాటన్నిటికంటే కూడా బ్రెడ్ కస్టర్డ్ చాలా బాగుంది. ఇదే విధంగా ట్రై చేసి పిల్లలకి మీరు కూడా సమ్మర్లో ఇట్లా చల్లగా కూల్గా ఇంట్లో రెడీ చేసి ఇవ్వండి. హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ కస్టర్డ్లు చూసారు కదా, పీసు మ్యాంగో పీసు దాంట్లో పల్ప్ అంతా అయ్యి మనకి కస్టర్డ్ ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు సేమ్ పాట్లోది కూడా ఇట్లా మనకు వచ్చేస్తుంది ఐస్ క్రీమ్ లాగే. ఓకే, ఇదే విధంగా చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.